రాజ్ శ్వేతతో ఇలా అంటూ ఉంటాడు. కావ్య వస్తుంది. నువ్వు క్లోజ్‌గా మాట్లాడినట్లుగా నటించు అని అంటూ ఉంటాడు. హాయ్ శ్వేత ఎలా జరిగింది ఈరోజు అని అంటే, చాలా బోరింగ్‌గా ఉంది రాజ్ అని అంటూ ఉంటుంది. అలా బోరింగ్‌గా గడిచింది అని అంటూ ఉంటుంది. అలా అయితే నాకు ఫోన్ చేయాల్సింది కదా! నేను వద్దును కదా! అని అంటూ ఉంటాడు రాజ్. ఆ మాటలకి అచ్చా! పెళ్ళాంకి బోర్ కొడితే మాట్లాడడం తెలీదు గానీ పక్కోళ్ళకి మాత్రం బోర్ కొడితే ఊపుకొని వెళ్ళిపోతాడంట అని చెప్పేసి అనుకుంటూ అంటుంది. అయినా ఇతనికి ఏమాత్రం టేస్ట్ ఉంది అసలు అని అనుకుంటూ ఉంటుంది. అతను రాజ్ శ్వేతతో మాట్లాడుతూ ఉండగా ఫోన్‌లో పాటలు వేస్తూ ఉంటుంది. "నువ్వు ఫోన్‌లో పాటలు ఆపు, నేను ఫోన్ మాట్లాడుతున్నాను కదా!" అని అంటూ ఉంటాడు. "నేను కూడా ఫోన్ చూసుకుంటున్నాను కదండీ!" అని ఎటకారంగా అంటూ ఉంటుంది. అలా అంటూ లేచి లైట్లు ఆఫ్ చేస్తూ ఉంటుంది. "ఏయ్! నేను వీడియో కాల్ మాట్లాడుతుంటే లైట్లు ఎందుకు ఆఫ్ చేస్తావు?" అని అంటూ ఉంటే, "నాకు లైట్స్ ఉంటే నిద్ర పట్టదని మీకు తెలుసు కదండీ! అందుకే ఆఫ్ చేస్తున్నాను" అని అంటే, అయినా నువ్వు ఒక 10 నిమిషాలు వెయిట్ చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదేదో బయటికెళ్ళి మీరే మాట్లాడుకోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య. ఆ మాటలకి రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు.